అందరు తీయండి. 88వ కీర్తన 1వ వచనం నుండి చదువుకుందాం. యెహోవా నాకు రక్షణకర్తయగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టువాడును. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొరకు చెవియొగ్గుము. నేను ఆపదతో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువారి వలె నేను ఒకనిగా ఎంచబడి తిని, నేను త్రాణలేని వాడిని అయితిని. చచ్చిన వారిలో విడవబడిన వాడిని అయితిని. నేను సమాధిలో పడి ఉన్నాను, హతులలో ఒకని వలె నైతిని. నీవిక స్వరింపని వాని వలె అయితిని. వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వందనాలు. చదవబడిన లేఖనాలను ఆశీర్వదించండి ప్రభువా. ఆ మాటలు మా హృదయంలో పదిలపరుచుకోవటానికి మీరే మాట్లాడి మహిమ పొందండి. సంఘానికి క్షేమాభివృద్ధియు పరిశుద్ధాత్మ ఆదరణ విస్తరణ దయచేయండి. మాకు మీ మాటలు వినబుద్ధి పుట్టించి గ్రహించే మనసును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గమనించండి, 88వ కీర్తనలో హేమాను రచించిన దైవధ్యానం. ఈ కోరాహు కుమారుడు ఎవరు? కోరాహు కుమారుడైన హేమాను. రాత్రి వేళ నేను నీ సన్నిధిన మొరపెట్టువాడును, నా ప్రార్థన నీ సన్నిధికి చేరునుగాక అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అంటే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, హేమానులో బలహీనత ఉంది. ఏముంది? బలహీనత ఉంది. ఏం బలహీనత అని మనం చూస్తే 3వ వచనములో, నేను ఆపదలో నిండి ఉన్నాను. దేనితో నిండి ఉన్నాడంట? ఆపద ఉంది. నేను ఆపదతో ఉన్నాను, నాకు సహాయం చెయ్యి అని తన బలహీనతలో దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువారి వలె నేను ఒకనిగా ఎంచబడి తిని, నేను త్రాణలేని వాడునైతిని. అంటే నాలో ప్రాణమేమీ లేదు. అలాగ బలహీనతలో నేను ఉన్నాను అని గుర్తు చేస్తున్నాడు. అందుకని రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెడుతున్నాను, నా ప్రార్థన నీ సన్నిధికి చేరునుగాక. నా మొర చెవియొగ్గుము. నేను ఆపదతో నిండి ఉన్నాను. దేనితో నిండి ఉన్నారంట? ఒక పాత్ర నీళ్లతో నిండి ఉంటుంది, ఒక పాత్ర పాలతో నిండి ఉంటుంది, ఒక పాత్ర నెయ్యితో నిండి ఉంటుంది, ఒక పాత్ర నూనెతో నిండి ఉంటుంది. ఈ హేమాను దేనితో నిండి ఉన్నాడు? ఆపదతో నిండి ఉన్నాడు. బలహీనత అంటే నేను చచ్చిన వాని వలె ఉన్నాను, సమాధికి దిగువాని వలె ఉన్నాను. అసలు త్రాణ లేదు, ప్రాణమే లేదు నాలో. అలాంటి పరిస్థితుల్లో ఉండి దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా గమనించండి, ప్రార్థన క్రైస్తవ జీవితంలో ప్రధానమైన ఆయుధం. ఏంటిది? ప్రధానమైనది. భక్తులు అలాగనే ప్రార్థన చేశారు. రాత్రి వేళ ఎప్పుడంట? రాత్రి వేళ చేస్తూ ఉన్నాడు. రాత్రి మనం దేనికి సమయాన్ని ఇస్తాం? నిద్రకి ఇస్తాం కదా. రాత్రి వేళ ఏం చేస్తున్నాడంట? నీ సన్నిధిని మొరపెట్టువాడును, నా ప్రార్థన నీ సన్నిధికి చేరునుగాక. నా మొరకు చెవియొగ్గమని దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకుంటూ, నా ప్రాణం పాతాళమునకు సమీపిస్తుంది, నేను ఆపదతో నిండి ఉన్నానయ్యా అని దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అసలు మనిషికి ఆపద వస్తుందా రాదా? వస్తుంది. వస్తే ఏం చేయాలి? ఏం చేశాడు హేమాను? ప్రార్థన చేశాడు. ఈ బలహీనతలో ప్రార్థన చేస్తున్నాడు.
అయితే ఎలాంటి పరిస్థితులు తన బలహీనతలో ప్రభువు మీద ఆధారపడుతున్నాడో మనం ఒకసారి చూస్తున్నాం. 6వ వచనం చూస్తే, అగాధమైన గుంటలోను చీకట గల చోట్లను అగాధ జలములలో నీవు నన్ను పరుండుబెట్టి ఉన్నావు. ఎక్కడున్నాడంట? అగాధములో ఉన్నాడు. మొదటిగా ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు? బలహీనతలో ఉన్నాడు. రెండవదిగా చూస్తే ఎక్కడున్నాడు? అగాధములో. ఎక్కడంట? అగాధం. మనం గమనిస్తే దావీదు 23వ కీర్తనలో మాట్లాడుతూ ఉంటాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. గాఢాంధకారంలో ఉన్నాడు. అగాధమైన గుంటలో చీకటి గల చోట్ల అగాధ జలములలో నీవు నన్ను పరుండు చేసి ఉన్నావు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉండి కూడా ఎవరి మీద ఆధారపడుతున్నాడు? దేవుని మీద ఆధారపడుతున్నాడు. మనకు అలాంటి పరిస్థితులు వచ్చినాయి అనుకో, మనం ఏం చేస్తాం? మాకే ఎందుకు వచ్చాయి ఇవి ప్రశ్నిస్తూ ఉంటాం. ఏబుకి శ్రమలు వచ్చినప్పుడు ఏబు పాపం చేశాడని దేవుడు కానీ, దేవుడు అన్యాయం చేశాడని ఏబు కానీ అన్న రోజు లేనే లేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనును, ఆయన నామమునకు మహిమ. దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సింది, మన జీవితంలో ఏది జరిగినా ఆయనకు తెలియకుండా జరగదు. కనుక ప్రభువుకి అప్పగించుకోవాలి. గాఢాంధకారంలో ఉన్నాడు. ఎక్కడున్నాడంట? గాఢాంధకారంలో, భయంకరమైన స్థితిలో ఉన్నాడు. బలహీనతలో ఉన్నాడు, గాఢాంధకారంలో ఉన్నాడు, ఇబ్బందిలో జీవిస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. 8వ వచనం చూడండి. నా నెలవరులను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు, నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు. వెలపలకి రావల్ల కాకుండా నేను బంధింపబడి ఉన్నాను. ఏం చేస్తున్నాడంట? బంధించబడి ఉన్నాడు. నా నెలవరుల కంటే నా బంధువులకు నేను దూరంగా ఉన్నాను. ఒంటరితనంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఒంటరితనంలో ఎవరిని ఉంచుతారు చెప్పండి? బాగలేని వ్యక్తిని ఏం చేస్తారు? ఒంటరితనం. కొన్ని వ్యాధులు ఉన్నాయి, ఎడంగుంచండి ఎడంగుండండి అంటారు. వాటికి ఏం చేస్తారు? అదే 8వ వచనం, నా నెలవరులు నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు. దూరంగా ఉన్నారు, ఒంటరిగా గడుపుతున్నాడు. ఒంటరిగా కూడా ఎవరితో ఉంటున్నాడు? దేవునితో ఉంటున్నాడు. దేవునిలో ప్రార్థన చేస్తున్నాడు. మనం ఒంటరిగా ఉంటే సాతాను మనల్ని ఏం చేస్తాడు? ప్రేరేపిస్తాడు. అదే కదా యవనస్తులు ఏం చేస్తున్నారు? ఇలా 30,000 50,000 పెట్టి మొబైల్ తీసుకొని ఏం చేస్తున్నారు? దాంతోనే నిద్రపోతున్నారు, దాంతోనే తెల్లారి లేచేసరికి నీరసంగా, వాళ్ళకి ఇంకేమి ఎక్కడికన్నా వెళ్ళాలని ఏమైనా చేయాలని అనిపించదు. కానీ ఈ ఒంటరితనంలో కూడా ఎవరందరూ దూరంగా ఉన్నా ఏం చేస్తూ ఉన్నారు? మనం 10 మంది కుష్ఠరోగులను చూసాం. వారు ఊరికి వెళపలగా ఉంటే యేసు ప్రభువును చూడంగానే పరిగెత్తుకొని వచ్చి, నీ చిత్తమైతే మమ్మల్ని శుద్ధునిగా చేయమని, నాకు ఇష్టమే అన్నాడు. ప్రభు ఏమన్నాడు? ఇష్టమే. 10 మందిని శుద్ధులుగా చేశాడు. వారు ఒంటరిగా దూరంగా పాళానికి వెలపలగా ఉన్నారు. అలాంటి వారిని దేవుడు తన దగ్గరకు తీసుకొని అవకాశం ఇచ్చి ఏం చేశాడు? ఈ ఒంటరితనంలో కూడా ఆ బంధువులకి అందరికీ దూరంగా ఉన్న అందరూ ఇప్పుడు చూడండి, ఏబు భార్యకి ఏబు ఏమయ్యాడు? ఏబు వాసనే పళ్ళ. ఎందుకు? ఏబు కురుపులతో ఉన్నాడు, సీముగారుతా ఉన్నాడు, బోడిదలో కూర్చున్నాడు, ఆస్తి అంతా పోయింది. దూరంగా ఒంటరిగా ఉన్నాడు. పనివాడిని పిలిస్తే వాడు బలగట్లా. అంతకుముందు
నా యజమానుడు వస్తున్నాడు భయపడేవాడు. ఇప్పుడు ఆ భయం లేదు. ఇలాంటి ఒంటరితనం వచ్చినప్పుడు కూడా, ఎవరు ఆదరించకపోయినప్పుడు కూడా, ఎవరు సహాయం చేయనప్పుడు కూడా మనకు ఒకడు ఉన్నాడు. ఎవరైనా చెప్పండి, మన ప్రభు అయినా యేసుక్రీస్తు. మీకు తెలుసా, ఒక్క దారి ముయ్యబడితే 4 దారులు తెరవబడతాయి మన కోసం. ఏంటి, ఒక్క దారి మూస్తే అది ఇంకా మేలు మనకి. ఎన్ని తెరవబడతాయి? దిగులు పడొద్దు ఆ విషయంలో. ప్రభువే మార్గాన్ని మనకేం చేస్తాడు, సారాళము చేస్తాడు, సహాయం చేస్తాడు. కాబట్టి 9వ వచనం చదువుదాం. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది, యెహోవా ప్రతిదినము నేను నీకు మర్ర పెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు. ఎవరి వైపు చాపుతున్నాడు? దేవుని వైపే. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము అక్కడ నుండే. ప్రతిదినం ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుని వైపు చూస్తున్నాడు. బాధ చేత నా కన్నులు క్షీణిస్తూ ఉన్నాయి, నీరు కారుతూ ఉన్నాయి. చూసి సహాయం కొరకు ప్రజలు ఎవరు ఏం చేయరు. అందుకనే మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించాలి, ఆయన నమ్ముకోవాలి. అందుకని ప్రజల వైపు చూసి, మనుషుల వైపు చూసి నా కన్నులు ఏమవుతున్నాయి అంట, క్షీణించిపోతా ఉన్నాయి. అయితే యెహోవా ప్రతిదినము నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకా మనము 3వదిగా చూసినట్లయితే, ఒంటరితనంలో కూడా దినమెల్లా ప్రతిదినం ఆయనకు మొరపెడుతున్నాడు. 4వది అనారోగ్యము. 4వది ఏంటిదంట? అనారోగ్యము. చూడండి 15వ వచనం. బాల్యము నుండి బాధపడి సావునకు సిద్ధమైతిని. ఎప్పటి నుంచి అంట? బాల్యము నుండే బాధపడుతున్నా, నేనేమయ్యాను? సావునకు సిద్ధమైపోయా. మరణమే నాకు, మరణమే. నిజమే, నా జీవితంలో కూడా నేను ప్రభు దగ్గరికి రావాలంటే మరణ భయం నన్ను భయపెట్టింది. అందుకని నేను పరిగెత్తుకుంటా నా చిన్న వయసులో ఎవరి దగ్గరకు వచ్చాను? ప్రభు దగ్గరకు వస్తే ప్రభు నిబ్బరాన్ని ఇచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు. తన సన్నిధిని నిత్యం ఉండేటట్టు చేశాడు. దేవునికి అసాధ్యమనేది ఏది లేదు. నేను బాల్యము నుండి నేను బాధపడి సావునకు సిద్ధమైతిని అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఆయన ప్రార్థన 13వ వచనం. యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదురు. ప్రతి ఉదయం ప్రతి రాత్రి ఏం చేస్తున్నాడు? రాత్రితో ప్రారంభించాడు 88వ కీర్తన. దేనితో ముగిస్తున్నాడు? ఉదయంతో ముగిస్తున్నాడు కదా. రాత్రి ఏముంటుంది? చీకటిలో నుంచి దేనిలోకి వచ్చాడు? ఉదయంలోకి, వెలుగులోకి వచ్చాడు. దేవుడు కూడా మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. మరణ ఛాయలో నుంచి ఏం చేశాడు? బయటికి తీసుకొచ్చాడు. అలాగనే ప్రభు అయిన యేసు మనందరి పాపములను విడిపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే బాల్యము నుండే నేను బాధపడుతున్నాను, సావునకు సిద్ధమయ్యాను. 18వ వచనంలో అన్నాడు, చీకటియే నాకు బంధువర్గం ఆయను. ఏందంట? చీకటే నాకు బంధువులను దూరంగా పెడితే చీకటి ఏమైందంట? బంధువర్గం అయింది. చీకటిలో భయం ఉంటుంది, చీకటిలో పాపం ఉంది, చీకటిని శరీరులు ప్రేమిస్తారు. ఎఫెసీ 5:8 పూర్వం మనం చీకటి, ఇప్పుడు ప్రభువునందు వెలిగించబడ్డాం. ఏం చేయబడ్డాం? వెలిగించబడ్డాం. అందుకని ప్రతి రాత్రి ప్రతి ఉదయము దేవుని సన్నిధిలో ప్రతిదినం ఏం చేస్తున్నాడు? ప్రార్థన. అందుకని ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఎన్ని దినాల కంటే?
ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన మీద దృష్టి ఉంచితే, ఆయన గురించి ధ్యానిస్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, క్రొవ్వు మెదడు నాకు ఏంటిదంట? శ్రేష్టమైన ఆహారం, తృప్తిగా నేను భుజించినట్లుగా నాకుంది అంటున్నాడు. మరి ఈ మధ్యాహ్న కాలం ప్రభు సన్నిధిలో దేవుని వాక్యం వింటున్నప్పుడు, మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు, ప్రభు మీద ఆధారపడుతున్నప్పుడు మన జీవితంలో మన సంతోషం ఎలాగుంది ఒకసారి ఆలోచిద్దాం. ప్రభు మన పాపదోషాన్ని ఆయన భరించి ఓటదక్కు 40 దెబ్బలు తిని చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. మరలా ఆయన ఏం చేయబోతున్నాడు? రాబోతున్నాడు. వచ్చువాడు ఆలస్యము చేయడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. రేపు మనది కాదు. మనం ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటి వారం. ఎవరమంట? ఆవిరి. అలాంటి ఆవిరి అయినటువంటి వారిని తన స్వరక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడు? కొన్నాడు. మీరు మీ సొత్తు కాదు, నా సొత్తు, నా స్వరక్తం ఇచ్చి నేను కొనుక్కున్నా. కాబట్టి ఆయన చెప్పినట్లుగా మనం ఏం చేయాలి? నడవాలి, సాగాలి. మన ప్రవర్తన అంతా ఆయన అధికారానికి అప్పగించుకుందాం. అప్పుడు మన మార్గం అంతా ఏం చేస్తాడు? ఆయన సారాళం చేస్తాడు. కాబట్టి ఈ హేమాను జీవితంలో బలహీనతలో ఉన్నప్పుడు చెప్పండి, ఇంకా గాఢాంధకారంలో ఉన్నప్పుడు, ఒంటరితనంలో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. ఈ వీటి గుండా మనం వెళ్ళాల్సి వస్తుందా రాదా చెప్పండి? ఒంటరితనం, బలహీనత, గాఢాంధకారం, అనారోగ్యం, వీటి గుండా వెళ్ళాలా లేదా? మనుషుడు వెళ్ళాలి. అప్పుడు మనం ఏం చేయాలి? ఎవరి వైపు చూడాలి? యజమానుడు కరుణించు వరకు దాసి యజమానుడి వైపు చూసినట్లుగా మన కన్నులు ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. కన్నీటితో ఇత్తువాడు సంతోషగానముతో పంట కోస్తాడు. ఎప్పుడన్నా ఇత్తేవా? కన్నీరు విడిచావా? కన్నీరు కారి అన్నాలైంది? ఓరకు కారవద్దు. దేవుని ఆత్మచేత ప్రేరేపించబడాలి. పిల్లరా, మనలో మనం ఒకసారి పరీక్షించుకొని యథార్థవంతులమై ఉన్నామో లేదో, నీతిమంతులుగా ఉన్నామో లేదో. దావీదు అంటాడు, అర్ధరాత్రి వేళ నీవు నన్ను పరిశోధించిన ఏ దురాలోచన నాలో, ఎప్పుడంట? అర్ధరాత్రి పరిశీలించిన ఏ దురాలోచన నాలో కనపడాలి. ఇంకా ఆయన ప్రార్థన చేస్తూ అన్నాడు, నా హృదయములో నేను పాపము లక్ష్యముంచిన ఎడల దేవుడు నా మనవి వినకపోవునుగాక. నేను లక్ష్యం ఉంచితే వినడు. అమ్మా బాబు వింటున్నారా? దేన్నైనా లోక సంబంధమైన లక్ష్యం ఉంచితే నీ ప్రార్థన, నా ప్రార్థన వినడు. ఊరికి చేయటం అంతే. జాగ్రత్త. ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? ప్రభువు మీద ఆధారపడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక.